జనార్దన్ అనే వ్యక్తి ఇంతకుముందు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ తాతగారు మేమందరం కూడా ఒక బజార్లో వాళ్ళం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి కట్టుకథని కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నాం. నువ్వు కూడా మా ఇంటికి వస్తావు, ఎవరైనా నా ఇంటి దగ్గరికి వస్తారు, ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు. అంతేగాని జనార్దన్ అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి పెరిగా. నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి, అంతేనా? వచ్చి ఉండొచ్చు, బయట ఉన్నాడేమో. అసలు జనార్దన్ అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి, అతనితో మాకు పరిచయాలు కాదు, మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి? తప్పుడు కథ కదా, చంద్రబాబు ఆడిన డ్రామా కదా, మాస్టర్ ప్లాన్ కదా, ఇది దుర్మార్గం కదా. నేను అడిగాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని రమ్మని అడుగుతా ఉన్నా కదా, దమ్ముగా అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రమ్మను. తిరుమల వెంకన్న సాక్షి దగ్గరికి వస్తాడా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తాడా, చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి కూడా వస్తా చెప్పను. చంద్రబాబు నాయుడు పిల్లోని దేమాను, లోకేష్ని, చంద్రబాబు నాయుడు లోకేష్ పిల్లోని దేమాను, నేను నా పిల్లని తీసుకొస్తా. చంద్రబాబు నాయుడు గొప్పవాడు కదా, చంద్రబాబు నాయుడు నా ఇంటికి రావు, నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా, రమ్మను. ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. కట్టుకథలు ఇదంతా కూడా ఒక డ్రామా. చంద్రబాబు నాయుడు సిట్టేస్తానన్నాడు నిన్న. ఆ మాటల్లో కూడా ఏం మాట్లాడాడు, ఇందులో ఎవరో ఉన్నారు. నేను చెప్పా కదా, నేను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి చెప్పా, చంద్రబాబు నాయుడు డ్రామా చేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగుతాడు, మమ్మల్ని కూడా లాగుతాడు అని కూడా చెప్పి. ఎందుకంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంత చీప్ పాలిటిక్స్ కావాలా మీకు రాష్ట్రంలో? మీకు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది, ఇంత చిల్లర వేషాలు వేయమని చెప్పా చంద్రబాబు నాయుడు. ఇది నీకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, గుర్తుపెట్టుకో.